రీతుని లవ్ చేస్తున్నాను. ఎస్, ఎంతమంది లవ్ చేశారా మీరు? ఒక్కదాన్ని లవ్ చేశాను. ఆ, తనుజ ఉంది. ఆ, తనుజ మా అన్న ఇమ్మాన్ అన్న తెలిసింది కదా, ఆయన పెట్టుకున్నాడు. అన్న అంటే వదిన, వదిన అక్కడ వదినతో సమానం. మరి వదిన అలా చూడకూడదు. అదే మన ఇమానుయల్ నడుము గిల్లిందంట మరి. హే నడుగు ఏదో నడుస్తాడు పోయి, అది ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తాను. మీరు అట్లా అన్నం తప్పుగా ఊహించుకోద్దండి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మాస్ ఏమంటుంది. మ్యాన్ గొండు ఉన్నంకులు అయితే చెప్తారు. గుండంకులు ఇప్పుడు ఇమాన్ గారు ఏదో మాట్లాడుతున్నారు నిదానంగా, అన్న ఇలా కాదన్నా ఇలా కాదన్నా అని చెప్పి. నేను చెప్పా కదా ఎన్నో సార్లు, లోపల చాలా ఉంటాయి అనమాట. మనకి లోపల కుళ్ళు కుతుంత్రాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. బయట పెట్టే విధానం వేరు ఉంటుంది అనమాట. ఆయన అడుతుంటే లాస్ట్ టైం అరిచారు అట్లా, అట్లా అడుగుతాడు. అరుసుడు ఏంది భయ్య, నాకు అర్థం కాదు. అరుసుడు పద్ధతే కాదయ్యేది. లోపల పోయిన తర్వాత ఏంటి, ఒక కామన్ మ్యాన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆయన తక్కువ చేయడం కాదు, కామన్ మ్యాన్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు యూటిలైజ్ చేసుకుని ఉండాలి. కానీ నువ్వు ఫుడ్ తిన్ను, వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చూసినది చెప్తాను అనమాట. ఫుడ్ తిని ఇది కాదనమాట. నువ్వు నీట్ ఎంటర్టైన్మెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, యాక్టింగ్ పరంగా అయితేనేమి, ఎంటర్టైన్ పరంగా అయితేనేమి, గేమింగ్ పరంగా, ఇఫ్ ఎనీవే అక్కడ ఏవైతే ఉన్నాయో వేసు, అన్ని వేలోనూ పర్ఫెక్ట్ గా కూర్చుంటే లాస్ట్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన విన్నర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మాట్లాడితే ఏమవుతుంది, గట్టి మాట్లాడితే ఏం రాదనమాట. దెర్ ఇస్ నో మోర్. ఇరు పెదవుల శబ్దం ప్రాణం ఉన్నన్నాళ్ళు. అదేనా, అది ఎంటర్టైన్మెంట్ పరంగా అండి, ఏమనుకోద్దండి. అది ఎంటర్టైన్ పరంగా నడుతుంటది అనమాట. అవి తెలిసినే కదా. లాస్ట్ పల్లవి ప్రశాంత్ అన్న ఇంకొరు ఎవరు ఉంటారు, ఆమె పేరు గుర్తురాట్లేదు, కనుమరుగు అయిపోయింది నటించట్టే ఆమె. తెలీదు. రతిక రతిక రతిక, ఈ రీత రతిక, ఓకే. రతిక అంట, రతి, ఓకే. రతిక మేడం, ఆమె కనుమరుగు అయిపోయింది. నడుస్తా ఉంటాయి అన్నమాట, ఎంటర్టైన్మెంట్ కోసం అలా చేస్తా ఉంటారు. అది ఏం తీసుకోవద్దండి, సీరియస్ తీసుకోవద్దండి. కామెడీ. దమ్ముంటే పట్టుకో రసికావతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. దమ్ము శ్రీ అంటే అట్లుంటది అనమాట. బాగా ఆడుతాను ఆమె కూడా, ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందరూ అయితే ఆడుతున్నారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ కావాలన్నమాట. 7 పాయింట్ లో ఉండేది 10.0 కావాలి. సుమన్ శెట్టి, రామయ్య అప్రస ఇక్కడ పడుకున్నాడే, ఆడే ఒట్టి పెట్టుకెళ్ళమంటాడు. అన్న ఏంటంటే నిదానంగా మెతకుంటాను అనుకుంటారనమాట. టైం వచ్చిన మాట్లాడతాడు. సైలెంట్ గా ఉన్నాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు పోయా. నేను కూడా సైలెంట్ గా ఉంటాను అలాగే. ఇప్పుడు అలా. నువ్వు రీతుకు లైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ వేస్తున్నావు. యూ. నువ్వు రీతుకు లైన్ వేస్తున్నావు, రీతు ఏమో వాళ్ళకి లైన్ వేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు వేసుకున్నా కూడా నేను ఇక్కడ ఉన్నాను, ఒకనున్నాను గుర్తించు. మీట్ ఆల్సో ఆర్టిస్ట్, సపోర్ట్ చేయాలి కదా. అది పద్ధతే కాదు. చూద్దాం, అది వన్ సైడ్ లో ఏం కాదు, అది ఎక్కడో నడుస్తూ ఉంటుంది. తనుజాకి మా ఇమ్మాన్లన్నకి బయటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసేయండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు అదే కావాలి. ఆ పెళ్లికి నాకు ఆర్కెస్ట్రా ఇవ్వండి దయచేసి. అన్న ఇమ్మాన్ అన్న, మీ ఎక్కడున్నా దయచేసి. ఎందుకంటే నువ్వు కూడా చిన్న కింద స్థాయి నుంచి వచ్చావు కాబట్టి మాలాంటి కళాకారుల్ని అర్థం చేసుకుంటాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇంకోటి చెప్తా. ఆ అరే మన ఇమాన్ 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 అన్న ఇమాన్ అన్న ఇమాన్ 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 ఒక నిమిషం. అరే జబ్బాల పటాసులో ఉంటే పటాసులో నేను ఫైర్ అయిపోతాడు. అరే ఆడ జబర్దస్త్ వెళ్ళాడంటే జబర్దస్త్ ఫైర్ అయిపోతాడు. బిగ్ బాస్ వెళ్తే బిగ్ బాస్ లో ఫైర్ అయిపోతాడు. ఎవ్వాలట లవ్ ప్రాణం.